ఇల్లంతా నిశ్శబ్దం. ఎట్లయినా తను లేని లేని ఇల్లు కళావిహీనం. ఎంతమంది ఉన్నా తను ఉంటేనే బాగుంటుంది. ఇగో కోకు హ్యాపీ కూడా చాలా దిగులుగా పడుకున్నారు. అందుట్లో ఎవ్వరు తిరగట్లేదు, పని వాళ్ళు రాలేదు, మనమే చేసుకోవాలి. ఈ ఉదయం లేచి వాకిలి ఇవన్నీ చేసి ఎందుకు చేయాలనిపిస్తుంది, ఇంకా తప్పదు, చేసుకోవాలి. ఇవి లేచి రథం ముగ్గు వేసుకున్నా. ఎందుకు చెప్తారో తెలియదు శాస్త్రాల్లో. ఖచ్చితంగా ఇది కీడు పండుగ అంటారు. సో అన్నీ 3 రోజులు చేసుకున్నాక రథం మీద శంకురుణ్ణి ఇచ్చేయాలని చెప్తారు. విడిచిపెట్టాలంట. ఇవన్నీ రెడ్ ఆక్సైడ్తో చేసింది కదా, వాటర్ నిలబడి ప్యాచెస్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది రథం ముగ్గు. ఈ రథం ముగ్గు వేసి ఇలాగా బయటికి ఇచ్చేసా. నాయనమ్మ వాళ్ళ ఊరిలో, అమ్మమ్మ వాళ్ళ ఊరిలో, ఈవెన్ పల్లెటూరులో కొందరు క్రిస్టియన్స్ కూడా ఈ రథాల ముగ్గులేసి ఈడుస్తారు. అంటే మన సనాతన ధర్మం అయ్యి ఎవరు ఎంత మత మార్పుల్లో ఉన్నా ఏది చేసుకున్నా వాళ్ళు ఇవన్నీ ఆచారాలు పాటిస్తూనే ఉంటారు. మేము అబ్జర్వ్ చేసాం కదా. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ తప్పకుండా ఈ సంక్రాంతికి ముగ్గులు వేసేసి ఈ రథం ముగ్గులు ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ టౌన్స్లో ఏదో ఇట్లా మనకి అంత పెద్ద వాకిళ్ళు ఏముండవు. అయినా కూడా నేనైతే ఖచ్చితంగా చేస్తాను. మా నాయనమ్మ ఎప్పుడు చెప్పేది, మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు. సో రథం చాలా పెద్ద రథం వేస్తారు, పసుపు కుంకుమ అన్నిటితో కలిపి. నేను పెద్దదేమీ వేయలేదు కానీ నేర్చుకున్న వాటిల్లో. సో రథం మీద పెట్టి రథం నుంచి పంపించాను. సో ఏదేదో ఉత్తర ద్వారం దగ్గర ఖచ్చితంగా నేను ముగ్గు వేస్తాను. అసలు ముగ్గు పనోళ్ళకి నాకు అదే ప్రాబ్లం. ముగ్గు లేకుండా తను బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ముగ్గు వేసాకే వెళ్ళమంట. అది ఏమో మరి ఇంకా అలవాటు అయిపోయింది. నాకు అందుకని ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి 5:30, 6కి వచ్చినా వచ్చేయమంట. వాళ్ళు వాకిళ్ళని ఊడ్చుకుని ముగ్గులు వేస్తారు కదా. అందుకోసం ఇది కోకిల నాయనకే ఉంటుంది, నేనేం చేస్తున్నా. సో ఏం చేసుకున్నా పదమ్మా. హ్యాపీకి మాత్రం చాలా బద్ధకం, అలాగే కూర్చుంటుంది.